రంగనాథ్కు ఈటెల వార్నింగ్, బీ కేర్ఫుల్, మూల్యం చెల్లించాల్సిందే, బాస్ ఆదేశాలు పాటిస్తామంటే కుదరదు, న్యాయంగా ధర్మబద్ధంగా వ్యవహరించాలి, పేదల ఇల్లు కూలగొడితే ఊరుకోం, ఇష్టం వచ్చినట్టు కూల్చొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. పేదల ఇల్లు కూలగొడతామంటే ఎంపీగా చూస్తూ ఊరుకోవాలా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులను ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఆయన సరూర్ నగర్ చెరువును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదరాయుడు చెరువు 17 ఎకరాలని 1968లో నిర్ణయించింది. పక్కన ఉన్న భూములను లేఅవుట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. ఇప్పుడు ఆ చెరువు విస్తీర్ణం 42 ఎకరాలు. ఇటువంటివి ఉంటే డెఫినెట్గా హైడ్రా తప్పే. 1968లో 17 ఎకరాల చెరువు కాస్త ఇప్పుడు 42 ఎకరాలు ఎట్లా అయింది? ఇది అక్రమమే కదా, ఇది దుర్మార్గమే కదా హైడ్రాది కూడా. మరి మితిమీరిపోవద్దు ఇట్లా. ఇళ్లకే కాదు దేవాలయాలకు, శ్మశాన వాటికలకు, కమ్యూనిటీ హాళ్లకు కూడా నోటీసులు అంటించారన్న ఆనాటి అధికారులు అనుమతులు ఇస్తేనే ఇల్లు కట్టుకున్నామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారని ఆయన తెలిపారు. మేము ప్రకృతికి, ప్రజల ఆరోగ్యానికి, ప్రభుత్వ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కాదని గుర్తుపెట్టుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి వీలు లేదు, సుప్రీంకోర్టు ఈరోజే చెప్పింది. నాకు కోపం, ద్వేషం లేదు, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. నిజాయితీగా, ధర్మంగా చేయండి, ప్రజలను భాగస్వామ్యం చేయండి, ప్రజలను మెప్పించి ఒప్పించి చేయండి తప్ప నీ తాత జాగిర్లా కాదు అంటున్నాం. కేబినెట్ ఆమోదం లేకుండా, మంత్రులకు తెలియకుండా హైడ్రా ఏర్పడిందని చెబుతున్నారు. బాస్ ఆదేశాలు అని చేస్తే గతంలో అధికారులు ఎలా ఇబ్బంది పడ్డారో చూశారు. ప్రజలతో పెట్టుకున్న వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. బీ కేర్ఫుల్, పేదల ఇల్లు కూలగొడుతుంటే ఎంపీగా చూస్తూ ఉండాలా అని ఈటెల ప్రశ్నించారు. పిఎన్టీ కాలనీ గజం 3 రూపాయల చొప్పున ప్రజలు కొనుక్కున్నారని, అప్పటి భూములకు ఇప్పుడు నోటీసులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మరి 1968 నుంచి ఇప్పటిదాకా ఏ వ్యవస్థ ఏర్పడకుండా ఇప్పుడే ఉన్న పలంగా వచ్చి మేమేగా సృష్టికర్తలం, మాకు మించినట్టు తోపు లేడని చెప్పి కూలగొడు తప్పే అవుతుంది. నిజంగా ఆక్రమించిన ఇన్కన్వెన్షనో రామోజీ ఫిలిం సిటీ ప్రభుత్వ భూములు కట్టుకున్నారని గా విషయానికో ఇంకో దానికో పోయి కూలగొడితే బాగానే ఉంటుంది. కానీ నేను ముందే చెప్పిన, సామాన్యుల జోలికి హైడ్రా పోతే నూకలు జల్లినట్టే. ఇక ముఖ్యమంత్రికి నూకలు జల్లినట్టే. సామాన్యుల జోలికి ఎప్పుడైతే మీరు పోవడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి కథ మీ పని అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, సరూర్ నగర్ చెరువు 17 ఎకరాలు అని చెప్పి 1968లో నిర్ణయించారట. ఇప్పుడు 42 ఎకరాలు అని చెప్పి ఏంటంటికి శ్మశాన వాటికకి, కమ్యూనిటీ హాళ్ళకి, ఇండ్లకు, దేవాలయాలకు అన్నిటికీ నోటీసులు అంటించుకుంటూ పోయారట. అటు కూలగొడతారు. ఇప్పుడు 68 అంటే ఇప్పుడు 2024 ఏమైనా పొంతన ఉన్నదా? దగ్గర అది 30, 54, 60 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 54 నుంచి 55 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మీరు వచ్చినాకనే శుద్ధి చేస్తారా? ఇది పొరపాటు అవుతుంది. ఫాతిమా కాలేజు, అనురాగ్ కాలేజు ఇలాంటి కాలేజీలలో బడాబాబులు వాళ్ళు కమర్షియల్గా వాటి నుంచి అక్కడ అక్రమంగా కట్టుకొని వాటి నుంచి కమర్షియల్గా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి అక్కడ కూల్చుర్రి. కానీ సామాన్య ప్రజల దగ్గరికి పోయి కూలగొడతాం ఒకటే పని పెట్టి కూలగొడతామని మొదలుపెట్టారు అనుకోండి, ఒక్కసారి అదే ప్రజలు తిరగబడితే హైడ్రా ఉండదు, ఈ వ్యవస్థ ఉండదు, ముఖ్యమంత్రి కూడా ఉండడు. ఆ తిరుగుబాటు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఎట్లా అంటే మీరు ఎవరి మీరైతే ఉక్కుపారం మోపాలనుకుంటారో బడాబావుల మీద ఉక్కుపారం మోపుతే ఏం కాదు. కానీ సామాన్యుల జీవితాన్ని ఛిద్రం చేసేటట్టు వాళ్ళను కూల్చేసి, వాళ్ళను మొత్తం తొలగించేసి వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేస్తే ఆగమైపోతారు, నూకలు జల్లుతాయి. ఇక పువ్వాడ కబ్జాల వల్లే అపార నష్టం. ఓ మాజీ మంత్రి కాల్వలను కబ్జా చేయడం వల్లే ఖమ్మం జిల్లాకు పెను ముప్పు వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆ కబ్జాల వల్ల వరద నీరు ప్రవహించే దారి లేకుండా పోయిందని విమర్శించారు. కాల్వలు సరిగ్గా ఉంటే నష్టం ఎంతో కొంత తగ్గి ఉండేదన్నారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో వరద బాధితులు బుధవారం ఆయన పరామర్శించారు. దీనికి మొన్నే స్పష్టం దొరికింది. ఏమని? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇన్ని రకాలు ఆరోపిస్తున్నారు కదా, నాది కేవలం సెంటు భూమి ఉన్నా కూల్చేయండి అని చెప్పి పువ్వాడ అజయ్ కుమార్ చెప్తున్నాడు. మరి ఏదో తెలుసాలి, ఆయన కబ్జాలు ఉన్నాయి అని చూస్తున్నాం. కానీ మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ ఏదో ఆయనకు సంబంధించిన కాలేజీలు అక్కడ ఉన్నాయని చెప్తున్నారు. యథాతథంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక ఎస్ఆర్ గార్డెన్ అనేది కూడా ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని నేను బాలకృష్ణ ఆరోపించిండు. వాస్తవాలని సర్వే చేపట్టి ప్రజల మీద ఉంచారు. కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని వాళ్ళు చేపట్టయిందని మీరు చేపట్టయిందని వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకొని ప్రజలను ఆగమట్టించే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇక నామా అరెస్ట్, రంగం సిద్ధం చేసిన ఈడీ. మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్. మధుకాన్ కంపెనీపై ఇప్పటికే ఈడీ సోదాలు. హైవే నిర్మాణం కోసం 1030 కోట్ల బ్యాంక్ లోన్. ఇక్కడ చూడండి, ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ కూడా వేసిందంట. కట్ చేస్తే హైవే నిర్మాణం కోసం 1030 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకొచ్చిందట.
368 కోట్ల షెల్ కంపెనీలకు మళ్ళించినట్టు ఆ పైసలు మొత్తం కూడా. షెల్ కంపెనీలు అంటే ఏంటి? పేపర్ మీద ఉంటాయి, ఆ కంపెనీ ఉండదు, అక్కడ కన్స్ట్రక్షన్ ఉండదు, ఏముండదు. ఇక రాంచీ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదైందట. రాంచీలో ఒక దగ్గర హైవే నిర్మాణం చేస్తా అని చెప్పి మధుకాన్ కంపెనీ 1030 కోట్ల రూపాయల లోన్ లోన్ తీసుకొచ్చుకొని వాటిని వివిధ అకౌంట్లకు మార్చి ఆ ఎక్స్ప్రెస్ హైవే లేదట, ఏమీ లేదు, కథం ఇక అది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అరెస్ట్ కానున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది.